చూడండి, రాధా మనోహర్ దాస్ గారు చెప్తున్న విషయం, నేను గమనించిన విషయం ఏంటంటే, కావాల్సింది మతి మార్పిడే తప్ప మత మార్పిడి కాదు. ప్రతి మానవుడు ఇంకో మానవుని ప్రేమించడం నిజమైన ఆధ్యాత్మికం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక దేశం అని చెప్పుకున్న మనము లేక మతాలుగా విడిపోయి ఇలా కొట్టుకున్నామని నిజంగా చెప్పిన దేశ భవిష్యత్తుకి సరైన విషయం కాదు. నేను ఎదుటి వ్యక్తి వర్గాన్ని అసహించుకుంటున్నానంటే ఆ వర్గం కూడా నన్ను అసహించుకుంటుంది. ప్రజలకు ఆలోచన రావాలి. ఎప్పుడైతే ప్రజలు ఆలోచించడం మొదలు పెడతారో ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. మతం మార్పిడి, ఎదుటి మతాన్ని కించపరచొద్దు అని వాయిస్ రేస్ చేస్తున్నారు. అంతవరకైతే వారు ఖచ్చితంగా వాస్తవం అని చెప్తాను నేను. వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఆదిలాబాద్ జిల్లాలో బ్రదర్ షఫీ ఉట్నూరులోని విడమ ఫౌండేషన్ అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై యువతకు మంచి సందేశాన్ని ఇద్దామని ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు బ్రదర్ షఫీ గారు ఉన్నారు. ఒకసారి కొన్ని వివరాలు మనల్ని తీసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో విడమ ఫౌండేషన్ కార్యక్రమానికి మీరు ముఖ్య అతిథిగా రావాలని ఎలా నిర్ణయించుకున్నారు? ఇక్కడ యువత గురించి ఈ ప్రాంతంలో వారందరికీ కూడా ఏ విధంగా మీరు సందేశం ఇస్తారు? అంటే యాక్చువల్గా ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ప్రాంత ప్రజల్లో ఒక ఇన్స్పిరేషన్తో ముందుకెళ్ళే యువత చాలా మంది ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఆదివాసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, మేము సక్సెస్ని చవి చూడాలి, పేదరికమికి అంతు చూడాలి, మా పేరెంట్స్ ఏవైతే లగ్జరియస్ లైఫ్ చూడలేదో ఆ లైఫ్ మేము వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలి అన్న ఆలోచనలు యువతలో చాలామంది ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ సభ్యులు ఇన్విటేషన్, ఎమ్మెల్యే గారు ఇన్విటేషన్ వల్ల ఇక్కడ యూత్ కోసం ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో చాలా మంచి ఇన్స్పిరేషనల్ ఈవెంట్ ఈరోజు జరగబోతున్న ఈవెంట్ ఇది. వేలాది సంఖ్యలో స్టూడెంట్స్ వస్తున్నారు. నాకు తెలిసి ఇప్పుడు ఎగ్జామ్స్ పీరియడ్ కావడం, ఎగ్జామ్స్లో చాలా మందికి భయం అనేది ఉంటుంది. అటెంప్ట్ చేయగలుగుతామా లేదా, ఎలా ఉంటుంది, పేపర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ భయాలు ఎప్పుడైతే వాళ్ళ నుంచి దూరం అయిపోతాయో చాలా ఈజీగా అటెంప్ట్ చేస్తారు, సక్సెస్ని వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు. కాబట్టి ఈ పర్పస్ ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇక్కడ. సార్, ఇప్పుడు మనం దేశం గురించి ఒక విషయం తెలుసుకున్నట్లయితే సార్, ముఖ్యంగా మణిపూర్ లాంటి ప్రాంతంలో ఏదైతే జరిగినటువంటి హింసాకాండ, ఆ ప్రాంతంలో సీఎం కూడా మరి అక్కడ కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విషయం కొన్ని వైరల్ కూడా అవుతున్నాయి. అంటే ఒక వర్గాన్ని ఆయుధాలు ఇచ్చి వారిని అంటే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసే ఒక ఆడియో కూడా వైరల్ అవుతుంది. దాని గురించి మీ కామెంట్? చూడండి సార్, ఇప్పుడు కేవలం మణిపూర్ అనే కాదు, ఇక్కడ ఏ ప్రాంతంలో అయితే ఒక జాతి విభేదాలు, వర్గ విభేదాలు, వర్గపోరు లేక మత ఘర్షణలు జరుగుతున్నాయో వెనుక ఇంటెన్షన్ ఏంటంటే ఒకటి పొలిటికల్ ఎజెండా ఉంటుంది ఖచ్చితంగా. రెండోది ఏంటంటే ఒక రకమైనటువంటి మతోన్మాదం అని చెప్పాలి. జాతి ఉన్మాదం కానివ్వండి, మతోన్మాదం కానివ్వండి, వర్గోన్మాదం కానివ్వండి, దీనివల్లే జరుగుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను, నా జాతి, నా వర్గం లేక నా మతం, మేమే గొప్ప, మేమే మంచి, మేము తప్ప వేరే వారు కాదు అన్న ఆలోచన ఏమవుతుందంటే ఒక ఉన్మాద స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. దీనివల్ల మేమే బాగుండాలి, ఇంకా ఇంకెవరు బాగుండకూడదు అన్న భావన వస్తుంది. వాస్తవానికి ఏంటి, మనం భారతదేశం ఆధ్యాత్మిక దేశం. ఈ ఆధ్యాత్మిక దేశంలో ఆధ్యాత్మిక గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, ఇంకా చెప్పాలంటే క్రైస్తవులు బైబిల్ ఉంది, మన ఖురాన్ ఉంది. ఏ గ్రంథాన్ని చూసుకున్నా కానీ సర్వే జన సుఖనో భవంతు అని చెప్పడం జరుగుతుంది. మానవులందరూ సుఖంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పడం జరుగుతుంది. పొరుగువాడి యొక్క బాధని బాధగా చూసుకోవాలని ముహమ్మద్ ప్రవక్త చెప్పడము. ఎన్ని విషయాలు చూసుకున్నట్లయితే ప్రతి మానవుడు ఇంకో మానవుని ప్రేమించడం నిజమైన ఆధ్యాత్మికం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక దేశం అని చెప్పుకున్న మనము వర్గాలుగా విడిపోవడము, జాతులుగా విడిపోవడము లేక మతాలుగా విడిపోయి ఇలా కొట్టుకున్నామని నిజంగా చెప్పిన దేశ భవిష్యత్తుకి సరైన విషయం కాదు. నిజంగా మనమంతా కూడా ఒక ఇండియన్స్ అనే ఫీలింగ్తో ఎప్పుడైతే కలిసిమెలిసి ఉంటామో అప్పుడు మాత్రమే దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళగలుగుతాము. ఈ విభేదాలు దూరం అవ్వాలి, ఒక మెచ్యూరిటీ లెవెల్స్ మనలోకి రావాలి, వీఆర్ ఇండియన్స్ అనే ఫీలింగ్లోకి రావాలి. ఈ విభేదాలు దూరం పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఎదుటి వ్యక్తి వర్గాన్ని అసహించుకుంటున్నానంటే ఆ వర్గం కూడా నన్ను అసహించుకుంటుంది. యాక్చువల్గా భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం కదా. ఎన్ని విభిన్న వర్గాలు ఉన్నా కానీ కలిసిమెలిసి ఉండడమే. ఇది మిస్ అవుతుంది. దీనికి కారణం ఏంటి అంటే ఈరోజు యువత ఆలోచనలు లేకపోవడము, కొంతమంది రాజకీయ ప్రయోజనాల వల్ల యువతని అంటే ప్రజల్ని విడగొట్టి రూల్ చేసే ఆలోచన. దీంట్లో ప్రజలకు స్ఫూర్తి రావాలి, ప్రజలకు ఆలోచన రావాలి. ఎప్పుడైతే ప్రజలు ఆలోచించడం మొదలు పెడతారో ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. సార్, వర్క్బోర్డ్ను సాధనం చేసుకునేలా మోదీ ప్రభుత్వం తీసుకునే చర్యలను మీరు సమర్థిస్తారు? చూడండి, యాక్చువల్గా ఏంటంటే వర్క్ బోర్డ్ అంటే ఇప్పుడు చూడండి, కొన్ని వర్గాలు ఉన్నాయి. ఇక్కడ ముస్లిం వర్గం ఉంది, రకరకాల వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు నా వర్గం యొక్క మేలు కోసము నేను ఈ భూమిని ఇస్తున్నాను అని చెప్పేసి వక్ఫ్ చేస్తారు.
ఈ విధంగా అంటే వీళ్ళ యొక్క శ్రేయస్సు కోసము వక్ఫ్ చేస్తున్నారని చెప్పేసి వక్ఫ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా లక్షల ఎకరాల భూమి ఉంది. అది యాక్చువల్గా ఎవరి కోసం ఉపయోగపడాలంటే ఆ ముస్లింల యొక్క వెనకబడినటువంటి ప్రయోజనాల కోసం ఉపయోగపడాలి. వాస్తవానికి చూసినట్లయితే నిజంగా అలా జరుగుతుందంటే చాలా కాలం నుంచి జరగట్లేదని చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ పైన ఉన్నటువంటి సర్వేశ్వరుడు, భగవంతుడు, పైన ఉన్నటువంటి దేవుడు ఒక అవకాశం మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోకపోతే అది మన చేతుల నుంచి దూరం అయిపోతుంది. అది అధికారమైనా, ల్యాండ్ అయినా, ఏదైనా కానీ నా చేతుల్లో ఉందంటే దానివల్ల నేను లాభం పొందాలి, ప్రజలనే లాభం పొందాలి. అలా జరగనప్పుడు ఈ అధికార మార్పిడి, చేతుల మార్పిడి జరుగుతుంది. కాబట్టి ఏదైతే జరుగుతుందో అంటే ఇంతకాలం ఇన్ని లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు అండర్లో ఉండి ముస్లిమ్స్ ఏం లాభం పొందారు అన్నది పెద్ద ప్రశ్న ఇక్కడ, అవునా లేదా? కాబట్టి చాలా కోణాలను దీంట్లో మాట్లాడడం కోసము ప్రభుత్వము, కోర్టు దీంట్లో నిర్ణయాలు తీసుకుంటుంది. సరే, ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మన కామన్ సివిల్ కోడ్ అనేది ఉంది కదా, ఇది ఇప్పుడు ఈ కామన్ సివిల్ కోడ్ను అది కరెక్ట్ అని అంటారు సార్? సార్ ఇక్కడ విషయం ఏంటంటే మానవులందరూ సమానులే, అవునా సార్? మనకి రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం అందరి కోసం సమానంగా ఉంది. కామన్ సివిల్ కోడ్ అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే సార్, తప్పు చేసినప్పుడు ఏమైనా శిక్షించబడాల్సిందే, అవునా లేదా? ఇక్కడ సివిల్ లా విషయంలో మాత్రం ముస్లింలకి పర్సనల్ లా అనేది ఒకటి ఉంది, అవునా లేదా? కాబట్టి యాక్చువల్ నేనేమంటా అంటే ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి సమానమైన హక్కులే ఉండాలి, సమానమైన రైట్స్ ఉండాలి, సమానమైన లా ఉండాలనేది నేను కూడా విశ్వసిస్తున్న విషయం అది. ఈ రాధా మనోహర్ దాస్ క్రైస్తవము, తర్వాత ముస్లిం, ఇవి ఎడారి మతాలు, ఇవి దేశానికి ప్రమాదం అని చెప్తున్నారు. అయితే దీనిపై మీ కామెంట్స్? చూడండి, రాధా మనోహర్ దాస్ గారు చెప్తున్న విషయం, నేను గమనించిన విషయం ఏంటంటే ఈ క్రైస్తవం మరియు ఇస్లాం, ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీటి వల్ల ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఎందుకు ప్రమాదం ఉందంటే ఏం చెప్తున్నారు? వీరు మత మార్పిడి చేస్తున్నారు, మా హిందువుల్ని మతం మార్చేస్తున్నారు, కాబట్టి వీళ్ళ వల్ల ప్రమాదం ఉందని చెప్తున్నారు. సో వారు అంటుంది ఏంటంటే, నేను వ్యక్తిగతంగా తను కలిసి మాట్లాడినప్పుడు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు, నేను ఎవరితో మాకు అబ్జెక్షన్ లేదు. ఎప్పుడైతే మీరు మతం మార్చడం మొదలు పెడతారో, లేక ఎదుటి మతాన్ని తప్పని చెప్తారో అప్పుడు మాత్రమే ఖండించడం జరుగుతుందని చెప్పారు. కాబట్టి నేను కూడా చెప్పేది ఏంటంటే ప్రతి మతస్థుడు కూడా ఎదుటి మతస్థుడిని గౌరవించాలి, ప్రేమించాలి. ఇప్పుడు నేను ఒక ముస్లింగా ఖురాన్ని విశ్వసిస్తున్నాను, నేను బైబిల్ని గౌరవిస్తాను, భగవద్గీతను కూడా గౌరవిస్తాను. ఎప్పుడైతే ఈ విధంగా వాడు గౌరవించలేనో ఎదుటి వ్యక్తి నా గ్రంథాన్ని గౌరవించడు, అవునా కదా? కాబట్టి వారు చెప్తున్న విషయంలో మతం మార్పిడి, ఎదుటి మతాన్ని కించపరచొద్దు అని వాయిస్ రేజ్ చేస్తున్నారు. అంతవరకు అయితే వారు ఖచ్చితంగా వాస్తవం అని చెప్తాను నేను. సరే, ఇటీవల మీరు రాధా మనోహర్ దాస్తో కలిసి విమానంలో ప్రయాణించారు, వారితో ఏం మాట్లాడారు? అవకాశం వచ్చింది, ఒక 1 అవర్ 1.5 అవర్ కూర్చొని మాట్లాడే అవకాశం వచ్చింది. జనరల్గా కొన్ని విషయాలు చర్చించాం. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా కానీ యాక్చువల్గా ఇక్కడ మన భారత జాతి కదా. ఆ తర్వాత వాళ్ళ యొక్క విశ్వాసాలు మార్చుకున్నారు, క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా. ఇప్పుడు నేనున్నాను, ఒక ముస్లింగా నేనున్నానంటే మా తాత ముత్తాతలు ఎవరో ఇక్కడ సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తి ఇక్కడ, అవునా లేదా? అంటే వైదికుడిగానే ఉన్నారు, తను ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. వాస్తవానికి మనందరం కూడా ఒకే బ్రీడ్, మన డిఎన్ఏ ఏంటంటే ఇండియన్ డిఎన్ఏనే కదా వాస్తవం. ఈ విషయాల మీద చర్చ జరిగింది. వాస్తవానికి ఈ వేర్వేరు మతాల్లో ఉన్నా కానీ కలిసిమెలిసి ఎలా ఉండాలి, మానవత్వం ఎలా చట్టాలి, నీతి నిజాయితీ ఎలా ఉండాలి, ధర్మం అంటే ఏంటి, ఈ విషయాల మీద డిస్కషన్ జరిగింది. అసలు మత ప్రచారం చేయాల్సిన అవసరం క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ ఇది అవసరమా అంటే మీరేం చెప్తారు సార్? యాక్చువల్గా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మత ప్రచారాలు జరుగుతున్నాయి. జరగాల్సిన మత ప్రచారం కాదు, ధర్మ ప్రచారం జరగాలి. ధర్మము అంటే ధార్మిక గ్రంథాల్లో ధర్మం ఉంది. ఇప్పుడు వేదాలలో ధర్మం ఉంది, భగవద్గీతలో ధర్మం ఉంది, బైబిల్లో ధర్మం ఉంది, ఖురాన్లో కూడా ధర్మం ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఉన్నాడు సార్, ఒక వ్యక్తి దొంగ ఉన్నాడు, హిందూగా ఉండి ఒక దొంగతనం చేసే వ్యక్తి క్రైస్తవుడిగా మారాడు, కానీ దొంగతనం అలాగే చేస్తున్నాడు. అతను ముస్లింగా మారాడు, ముస్లింగా మారి కూడా అతను దొంగతనం చేస్తున్నాడు. అంటే ఇలాంటి మత మార్పిడి వల్ల ఎలాంటి లాభం లేదు. వ్యక్తి నిర్మాణం జరిగే విధంగా ఉండాలి, సంస్కరణ జరగాలి, మార్పిడి కాదు కావాల్సింది. ఇప్పుడు ఒక హిందూ ఉన్నాడు, అతను నిజమైన వైదికుడిగా మారి నిజమైన ధర్మాన్ని అర్థం చేసుకుని తను సంస్కరించుకుని ఉండాలి. ఒక క్రైస్తవుడు ఉన్నాడు, తను వేరే మతంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, తను అక్కడ నుండి తను సంస్కరించుకోవాలి, నీతిమంతుడిగా జీవితం గడపాలి. ఒక ముస్లిం ఉన్నాడు, తను ఖురాన్ ప్రకారంగా నీతిమంతుడిగా తన జీవితం గడపాలి. అంటే వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఎంత నైతికంగా జీవితం గడుపుతున్నామో, మానవత్వం ఉన్నప్పుడు ఎంత మానవత్వంతో జీవితం గడుపుతున్నామో అన్నది ధర్మం అనమాట. ఇప్పుడు నేనున్నాను, 5 పూటలు నమాజ్ చేస్తున్నాను, కానీ అబద్ధాలు, మోసాలు, దగా చేస్తున్నాను, నా నమాజ్ నాకు ఉపయోగపడవు. ఒక క్రైస్తవుడు ప్రేయర్ చేస్తున్నాడు, కానీ భార్యతో కరెక్ట్గా ఉండట్లేదు, ఇరుగుపురి వారిని ఇబ్బంది పెడుతున్నాడు, కానీ తన ప్రార్థన తనకు ఉపయోగపడవు. అదేవిధంగా హిందూ పూజలు చేసుకుంటూ వ్యవహారాలు సరిగ్గా లేవు, అవి కూడా తనకు ఉపయోగపడవు. కాబట్టి మనిషి యొక్క వ్యవహారాలు ఎలా ఉన్నాయి, తోటి మానవుడితో ఎలా ఉన్నాడు అనేది ఇది ఇంపార్టెంట్. కాబట్టి
ఈరోజు ఎవరైతే మేము ధర్మాన్ని బోధిస్తున్నామని చెప్తున్నారో వారు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే సంస్కరించాలి. ఏం సంస్కరించాలి? వ్యవహారాల సంస్కరణ జరగాలి. ఒక మనిషి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా మారే విధంగా. ఎందుకంటే పైన ఉన్న దేవుడు ఉన్నాడని అందరూ నమ్ముతున్నాం. హిందూ అయినా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా కానీ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం వాళ్ళే, అవునా లేదా? మరి దేవుడు ఉన్నాడు అన్నప్పుడు దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు వింటున్నాడు కదా. దేవుడు చూసేటప్పుడు వినేటప్పుడు నేను ఎలా జీవితం గడపాలి, ఇదెందుకు క్లారిటీ రావట్లేదు? అంటే ఒక మనిషి తోటి మనిషి ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు, ఎందుకు మానవత్వంగా ఉండలేకపోతున్నాడు, నీతి నిజాయితీ ఎందుకు ఉండలేకపోతున్నాడు, దీని మీద మన పరిశ్రమ జరగాలంట నేను. సార్ అట్లానే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో మత మార్పులపై చట్టాలు చేశారు. ఇది మంచిదేనంటారా? సార్ ఇక్కడ ఒక చట్టం వచ్చింది అంటే నేను ఏదైతే ప్రాంతంలో జీవించి ఉంటానో ఆ ప్రాంతంలో ఉన్న చట్టాన్ని నేను గౌరవించాల్సిందే ఖచ్చితంగా. అయితే మత మార్పిడిని నేను ఖండిస్తున్నానని చెప్తున్నాను. నేను కావాల్సింది మతి మార్పిడే తప్ప మత మార్పిడి కాదు. ఈ మతాలు మార్చడం వల్ల ఏం జరుగుతుంది చెప్పండి? నా వర్గం పెరుగుతుంది, అవునా లేదా? నా వర్గం పెరగడం వల్ల నాకు అధికారం పెరుగుతుంది అన్న ఆలోచన తప్ప ఈ మత మార్పిడి వల్ల ఎలాంటి లాభం లేదు, నష్టాలే ఉన్నాయి. సంస్కరణ జరగాలంటున్నాను నేను. ఒక వ్యక్తి యొక్క సంస్కరణ జరగాలి, అప్పుడు మాత్రమే సరైన పని జరుగుతుంది. అంటే ధర్మ ప్రచారం జరగాలి, మత ప్రచారం జరగాల్సింది. దేశంలో అన్ని పార్టీల మీద ఐటీ దాడి జరుగుతుంది. ఎంఐఎం పార్టీ మీద ఆ దాడి జరగట్లేదు. అయితే ఇది బీజేపీ ఎంఐఎం పార్టీలకు దోస్తీ అనేది నిదర్శనం. మీరేమంటారు? ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది జగమెరిగిన సత్యం అని చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్స్ ఉన్నాయి సార్. ఎప్పటివరకైతే ప్రజలు మూర్ఖత్వంలో ఉంటారో రాజకీయ నాయకులు ఆడుకుంటారు. అది మతతత్వ పార్టీలో, అది ఎంఐఎం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మతతత్వ పార్టీలు మతాన్ని చీల్చిబడగొడతాయి. ఎదుటి పార్టీని బూచోడుగా చూపించి నా ఓట్ బ్యాంక్ నేను దగ్గర చేసుకుంటాను. ఇదే ఫార్ములా వైస్ వర్సాగా నడుస్తుంది. ఇటీవల సిల్పూరి బాలాజీ పూజారిపై ఒకటి దాడి జరిగింది. ఆ దాడిని మీరు ఎలా చూస్తారు సార్? అది చాలా బాధాకరమైన విషయం సార్. ఇదే ఏమవుతుంది అక్కడ అంటే శైవులు, వైష్ణవులు అని చెప్పేసి ఇక్కడ హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులు పడట్లేదు అన్న కాదు. ఇక్కడ హిందువుల్లోనే ఉన్నటువంటి శైవులైనా, వైష్ణవులైనా, ఇంకా చెప్పండి ద్వైతము, అద్వైతము, విశిష్ట అద్వైతము, ఈ వర్గాల్లో ఏవైతే వచ్చాయో వర్గ విభేదాలు, ఈ వర్గ ఉన్మాదం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే రామరాజ్యాన్ని స్థాపించాలని చెప్పేసి స్వామివారి మీద ఏదైతే దాడి చేస్తారో, నేను చెప్తాను, నిజంగా రాముడు ఇలా దాడి చేయమని బోధిస్తున్నారా? రామరాజ్యం నిజంగా ఇలా ఉంటుందా అంటే అది కాదు. నిజంగా ఏంటంటే ఇలాంటి ఉన్మాదం ఉండకూడదు ప్రజల్లో. వ్యక్తిని వ్యక్తిగా చూడాలి, ప్రేమించాలి. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ఇప్పుడు ఏమైందంటే ఒక హిందూ వర్గం ఇంకో హిందూ వర్గ పండితుడిని దాడి చేసేసరికి ప్రజల్లో ఒక న్యూస్ అయిపోయింది. ఇదే హిందూ వర్గం వెళ్ళేసి క్రైస్తవులను దాడి చేస్తే, ముస్లింలను దాడి చేస్తే ఏమవుతుంది అక్కడ? ఇక్కడేమో ఇక్కడ విషయం అర్థం అవట్లేదు. ఇది మతాల మధ్య పోరాటం అనిపిస్తుంది. అంటే ఈ ఉన్మాదము ఎప్పుడైతే ఒకే మతం మధ్య రెండు వర్గాల మధ్య జరుగుతుందో అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, ఓ ఇది ఉన్మాదము, ఇది తప్పు, ఇలా చేయకుండా ఉండాల్సింది. అదే ఒక పాస్టర్ మీద దాడి చేసినట్టయితే వాడు చేసింది కరెక్టే అంటారు. అదే ఒక ముస్లిం మీద దాడి చేస్తే కరెక్టే అని ఆలోచన వస్తుంది. అలా కాదు, ఎవరి మీద దాడి చేసినా అది తప్పే, దాన్ని ఖండించాల్సిందే మనం. సరే, ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసింది. అయితే ఈ కులగణన అనేది సరిగా జరిగింది. దీంట్లో ముస్లింలకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? సార్, కులగణన ఎలా జరిగింది ఏంటి అనేది ప్రభుత్వం చేసిన దాని మీద నా పరిశీలన అయితే ప్రత్యేకంగా ఏం లేదు, స్టడీ చేయలేదు నా దాని గురించి. సరే, ఇంకా మీరు ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలు యువతకు చివరిగా మీరు ఇచ్చే మంచి మోటివేషనల్ సందేశం ఏంటి సార్? ఇక్కడ ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ప్రతి యువతకు కూడా హాట్లీ కంగ్రాచులేట్ చేద్దాం అనుకున్నాను, శుభాకాంక్షలు. ఎందుకంటే అనేక రకాలుగా వెనకబడి ఉన్నాము అని చెప్పేసి విషయం తెలుసు మనకి. ఆర్థికంగా అయినా కానీ, వసతుల పరంగా అయినా కానీ వెనకబడి ఉన్నాము నిజంగా. కాబట్టి నేను కంగ్రాచులేట్ చెప్తున్నాను, శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకు సార్ వెనకబడి ఉంటే శుభాకాంక్షలు? ఎందుకంటే ఎక్కడైతే మనం వెనకబడి ఉన్నామో ఆ బాధ, ఆ పెయిన్ మనకి గొప్ప ఇన్స్పిరేషన్గా పనిచేస్తుంది, మన ముందుకెళ్ళడం కోసం పనిచేస్తుంది. అంటే మన దగ్గర లేదు కాబట్టి సాధించాలన్న ఆలోచన ఉంటుంది. ఆల్రెడీ ఉన్నవాడు ఇంకా సాధించేది ఏముండదు. ఇక్కడ లేదు కాబట్టి సాధించాలి. మా పేరెంట్స్ పేదరికంలో ఉన్నారు కాబట్టి దాన్ని అంతు చూడాలి. పేదరికం లేకుండా నేను డబ్బు సంపాదించాలి. మా అమ్మ నాన్న అంటే నాకు ఇష్టం కాబట్టి వారికి మంచి ఇల్లు కట్టించాలి, ఒక మంచి కారులో తిప్పగలగాలి, వారికి మంచి వసతులు ఇవ్వగలగాలి అన్న ఆలోచనతో ఖచ్చితంగా చేయండి. ఈరోజు అనేక ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ కల్పిస్తుంది. ఈ ఫెసిలిటీస్ ఆపర్చునిటీస్ ఉపయోగించుకొని తక్కువ సమయంలోనే లైఫ్లో గొప్ప స్థాయికి వెళ్ళండి. గొప్ప అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి రండి, సివిల్ సర్వీస్లోకి రండి, గ్రూప్స్కి కోసం ప్రయత్నం చేయండి. మీరు చేయగలుగుతారు. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే ఫోకస్ చేయడం మాత్రమే కావాల్సింది. మీరు ఏం చేయాలనుకున్నారు, ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకున్నారు, దానికి కావాల్సినట్టుగా కొంచెం డివేట్ అవ్వకుండా కొంచెం సమయాన్ని కేటాయించి
ఒక 2 years 3 years 4 years కనుక ఫోకస్ చేస్తే 10th నుంచి గ్రాడ్యుయేషన్ అయ్యేంతవరకు, ఇంటర్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేంతవరకు, మీరు గ్రాడ్యుయేట్స్ అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 1 year కనుక మీరు ఫోకస్ చేస్తే లైఫ్లో ఉన్నత స్థాయిలో సెటిల్ అవ్వగలుగుతారు. ఇక్కడ కావాల్సింది ఫైనాన్షియల్ సక్సెస్, సోషల్ స్టేటస్, దాంతోపాటు పర్సనాలిటీ బిల్డింగ్, అంటే వ్యక్తి నిర్మాణం కావాలి, వ్యక్తిత్వం యొక్క నిర్మాణం కావాలి. మనం మంచి మనుషులుగా ఎదగాలి. సమాజానికి ఈరోజు ఎవరు అవసరం ఉందంటే కావాల్సినంత మంది డాక్టర్స్ ఉన్నారు, కానీ సమాజంలో మనుషుల కొదువైపోయింది. మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులు లేరు. కాబట్టి అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు మన దేశానికి మనం బహుమానంగా ఇద్దామని నేను చెప్తున్నాను. సో రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్. సో ఇది మొత్తం మీద బ్రదర్ షఫీ ఈ ప్రాంతంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ యువత కావచ్చు, మిగతా వారందరికీ కూడా ఒక మంచి, అందరూ కూడా సమానత్వంలోనే భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగానే ఉండాలి. అయితే అందరూ కూడా ఈ విధంగానే మంచి స్ఫూర్తితో మంచి మార్గంలో నడవాలని చెప్పేసి అయితే బ్రదర్ షఫీ చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.